ఎప్పుడైనా చెప్పులు వేసుకోండి, కుట్టించారు. వేసుకుంటే చెప్పులు అరిగిపోతాయే. అరే గుంట చూడు, ఏ గుంట, ఎర్ర రంగు పిల్ల కత్తిలా ఉంది కదా. ఏవండి వాళ్ళని కమెంట్ చేస్తున్నారు. ఎవరు? అదే ఆ బైక్ మీద గలచక్క వాడున్నాడే వాళ్ళే. ఇదిగో పిల్ల 200 ఫోన్ పే చేస్తా, క్యాష్ ఇస్తావా? నిన్ను కాదులే పద. అయ్యో కాదండి, వాళ్ళు నన్నే కమెంట్ చేస్తున్నారు. పోన్లే, ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎవరు కమెంట్ చేయట్లేదు అంటున్నావా? కనీసం వాళ్ళనే చేస్తున్నారు. నాకు కావాల్సింది కాంప్లిమెంట్స్, ఇలా చెత్త కమెంట్స్ కాదు. అయినా మీరేంటండి వాళ్ళు అన్నీ కమెంట్స్ చేస్తుంటే లైట్ తీసుకో అంటున్నారు. ఏమన్నారు? మెరూన్ డ్రెస్ అమ్మాయి కత్తిలా ఉందన్నారు. అయితే ఖచ్చితంగా నిన్ను కాదు, పద. ఏవండి మీరేం హస్బెండ్ అండి? పెళ్ళని అన్నేసి మాట్లాడుతుంటే సలార్ లో ప్రభాస్ లో ఫైట్ చేయకుండా సంపూర్ణేష్ బాబులా బిహేవ్ చేస్తున్నారు. ఇదే మన సినిమా అనుకుంటున్నావా అనే? వాళ్ళేమో 2 ఉన్నారు, నేను ఆవేశంగా వెళ్ళాననుకో అంబులెన్స్ లో తిరిగి వస్తాను. అసలుకే నాకు శాలరీ చాలా తక్కువ, నీ ఒక్కదానికే ఇన్సూరెన్స్ చేయించాను. నాకు అసలుకే ఇన్సూరెన్స్ కూడా లేదు. అవసరమా ఇవన్నీ? వాళ్ళతో గొడవ పడలేదు అనుకో, డివోర్స్ కి అప్లై చేస్తా, మీ ఆస్తి సగం ఆస్తి దొబ్బేస్తా. బాగా ఎక్కువైంది మీ అమ్మాయిలకి. తీసుకా వస్తున్నారు చూడు, హీరో వస్తున్నాడు రే. వస్తే అంట ఏంట్రా ఇలాగ వస్తున్నాడు, కొడెత్తాడా ఏంటి వార్నింగా? భయ్యా మీరు ఎవరో అమ్మాయిని కమెంట్ చేయబోయి మా ఆవిడని చేశారేమో అని మా ఆవిడ పొరపాటు పడుతుంది. మీరు కాదు అని ఒక్క మాట చెప్పారనుకోండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామే. ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని వేరే వాళ్ళు ఎందుకు కామెంట్ చేస్తాం? మీ ఆవిడని చేసాం ఏరా. ఏంట్రా పిల్లని కామెంట్ చేసి కోపడుకుని నవ్వుతున్నాడు? హలో బ్రో, ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏంది బ్రో, రోడ్డు పైన ఇంత అందమైన అమ్మాయిలను పెట్టుకొని పోయి దీన్ని కామెంట్ చేస్తారా? ఏ నీ పిల్లం కూడా బానే ఉందిగా. ఏం బాగుంది బ్రో, ఒకసారి దీన్ని చూడు. ఈ స్పెక్స్ లేకపోతే ఎవరు చూడలేదు, మేకప్ లేకపోతే దీన్ని ఎవరు చూడలేరు. మీరేంటి, మీరేం చేయండి, ఇలాంటి దాన్ని కామెంట్ చేస్తారా? చిచ్చి, ఏదో ఊహించుకున్నాను బ్రో. నాకు ఈ మధ్య ఇదే అనిపిస్తుందిరా, పక్కన లవర్ లేకపోయేసరికి యావరేజ్ ఫిగర్ కూడా ఆసమ్ అనిపిస్తుంది. అరే ఇప్పటి నుంచి మన యావరేజ్ ఫిగర్ ట్రై చేద్దారా. ట్రీట్ లైక్ సిస్టర్. ఇదేంట్రా వైట్ అండ్ వైట్ లో లేకపోయినా ఇంచుమించు అలాగే కనిపిస్తున్నావు. అది కాదే, నువ్వేంటే కమెంట్ చేసిన ఫీల్ అవుతావు, కమెంట్ చేయకపోయినా ఫీల్ అవుతావు. అది కాదే, నువ్వు తగ్గకు, నువ్వు ఇట్లానే ఉండు ఓకేనా? రే ముందని పిచ్చి హాస్పిటల్ పడదాపురా. ఇంకా రావట్లేదు. రే లేరా, తను వచ్చేస్తుంది. లేరా. హాయ్ బేబీ. హాయ్ బేబీ. అదేంట్రా మొహం అలా అయిపోయింది? నైట్ సరిగ్గా నిద్రపోలేదా? దోమలు నైట్ నిద్రపోనిస్తాయిగా. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం డేట్కి వెళ్తున్నాం కదా, రాత్రంతా దాని గురించి ఆలోచించి నాకు నిద్రే పట్టలేదు. మీరు ఈరోజు డేట్ కి పోదామన్నారు కదా, సో నైట్ అంతా ఇక్కడే పడుకోబెట్టాడు. నిజంగానా? సో స్వీట్. నేను ఇక్కడ నిద్రపోయాను, నాకు అది నా పిల్ల. వెళ్దామా బేబీ? వెళ్దాం పద బేబీ. రే మరి నేను రాబిడోలో వచ్చారా? మిత్రద్రోహి ఏదో ఫ్రెండ్స్ ఇదొకటి మధ్యలో చెప్పే. ఏవండి ఆఫీస్ అయిపోయింది, క్యాబ్ బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు, మీరు వచ్చి పిక్ చేసుకుంటారా? ఏంటే పిక్ చేసుకోవాలనా? బృందా, నాకు ఇంకా ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది, పిక్ చేసుకోవడం కుదరదు. అదేంటి కుదరదంటే ఎలా? నేను హ్యాండ్ క్యాష్ తీసుకోవడం మర్చిపోయాను, ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి? ఓ పని చేయి, దారిన పోయే వాళ్ళని నన్ను లిఫ్ట్ అడుగు. ఏ తలకు మాసినోడు లిఫ్ట్ ఇవ్వకుండా పోతాడా? వాళ్ళతో కలిసి వచ్చేద్దు గాని. చెప్పు తీసుకొని కొడతా. ఎవడ బండి పడితే వాడు బండి ఎక్కడానికైనా మా అమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేసింది. మూసుకొని వచ్చి పిక్ చేసుకోండి. నాకు ఇంకా వర్క్ ఉందే, టైం పట్టుద్ది. పర్లేదు వెయిట్ చేస్తాను, వచ్చి పిక్ చేసుకోండి. సర్లే వస్తానులే. హలో ఏవండి అయిపోయిందా? ఎక్కడే, నేను కోడ్ రాస్తానే ఉన్నాను, అది ఎర్రర్ చూపిస్తానే ఉంది. అదేంటి మీరు టెస్టర్ కదా, మరి కోడ్ ఏంటి? ఎలా మేనేజ్ చేయాలి? అదే రాసిన కోడ్ టెస్ట్ చేయాలి కదా, నాకు కొంచెం టైం పట్టుద్దే. సరే నువ్వు ఒక పని చెయ్యి,
మన ఆఫీస్ నుంచి ఇంటికి దగ్గరే కదా, నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో, ఓకేనా? హెల్త్ కూడా చాలా మంచిది. మొహం పగిలిపోద్ది.